కాబట్టి ఈ పాప మీద నరరూప రాక్షసుడు గౌస్ పాషా ఎవడైతే ఉన్నాడో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారంగా వారిని కఠినంగా శిక్షించాలి. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీటెక్ చేసే అమ్మాయి మీద యాసిడ్ దాడి జరిగితే రాత్రికి రాత్రి ఎన్కౌంటర్ చేసి సమన్వయం చేసిండు. రజక జాతి తరఫున మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు నాగర్ కర్నూల్లో ఒక రజక పాప 3 నెలల పాప కాలితోడుదంతే చచ్చిపోవడం జరిగింది. ఆ విషయంలో కూడా ఇప్పటివరకు న్యాయం జరగలే. అవునా? వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పటివరకు నిందితులు కూడా ప్రజల మధ్యలో తిరుగుతున్నారు, కానీ కుటుంబానికి రజక కుటుంబానికి న్యాయం జరగలే. ఖమ్మం విషయంలో కూడా మీరు ఆ రోజు ఏ విధంగా అయితే దేశం గర్వించదగ్గ ప్రియాంక రెడ్డి మీద అఘాయిత్యం చేసినటువంటి హత్య చేసినటువంటి వాళ్ళను ఎన్కౌంటర్ చేస్తే క్రికెటర్లతో సహా సినిమా బాలీవుడ్ టాలీవుడ్ అందరు మాట్లాడారు. ఎట్లా మాట్లాడారు? న్యాయం చేసినారు, సెల్యూట్ అని చెప్పేసి ప్రతి పేద బిడ్డ సెల్యూట్ చెప్పింది. ఖమ్మం విషయంలో కూడా నరరూప రాక్షసుని బట్టి నిందితుని ఊకనే వదిలేదు. ఆ నిందితుడికి ఆ నరరూప రాక్షసుడు ఇదే లాస్ట్, ఇదే మొదటిది, ఇదే లాస్ట్ కావాలి. వాడి జీవితానికి ఇది సుఖాంతం పలకాలి. వాడిని ఉరిశిక్ష వేస్తారా లేకపోతే ఎన్కౌంటర్ చేయండి. దేశం గర్విస్తుంది. ముఖ్యమంత్రి గారు ఈ సంఘటన మీద స్పందించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రజకుల మీద కనీసం ఒక 5-6 సంఘటనలు జరిగినాయి ఈ 2.5-3 సంవత్సరాలు. ఎక్కడ కూడా రజక కుటుంబాలకు న్యాయం జరగలేదు. మహిళలకు రక్షణ కరువైపోయింది తెలంగాణ రాష్ట్రంలో. మా కుటుంబానికి న్యాయం చేయాలి. ఈ బిడ్డ పరిస్థితి చూస్తే ఈరోజు పక్కటెమ్మకలు విరికి బతుకు జీవుడాన్ని బతుకుతా ఉంది. అసలు 50-50 చెప్తారు డాక్టర్. ఎన్కౌంటర్ చెయ్యకపోతే అఖిల భారత రజక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంధుకు పిలుపునిస్తాము. ముఖ్యమంత్రి ఇంట్లో బట్టలు ఉతకడం మానేస్తాము. మంత్రుల ఇండ్లల్లో, ఎమ్మెల్యే ఇండ్లల్లో, ప్రజాప్రతినిధుల ఇండ్లల్లో బట్టలు ఉతకడం మానేస్తే అప్పుడు ఏ విధంగా ఉంటుందో పరిస్థితి అర్థం చేసుకోండి. తప్పనిసరిగా రజకులందరూ రోడ్లు ఎక్కాల్సి వస్తుంది. ఖమ్మం జిల్లాలో కూడా బంద్ను ప్రకటిస్తూ ఉన్నాము. త్వరలోనే ఖమ్మంలో భారీ ధర్నా పెట్టబోతా ఉన్నాం. తప్పకుండా ఈ విషయంలో కుటుంబానికి న్యాయం చేయాలి. ఒకటే విషయం, రజకులకు అన్యాయం చేయాలని చూస్తే, రజకుల మీద దాడులు చేయాలని చూస్తూ ఊరుకోలేము. తప్పకుండా అఖిల భారత రజక సంఘం జెండా ఉంది. రజకుల దమ్మేందో, రజకుల సత్తా ఏందో, చాకిరేవు దెబ్బేందో ఈ ప్రభుత్వానికి చూపించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటాం.